నమస్తే వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఒకే దేశం ఒకే పన్ను ఇది పీఠమెక్కిన దగ్గర నుంచి మోడీ ప్రభుత్వం చెప్తున్న మాట. ఎన్నో రాజకీయ అవరోధాలు దాటుకుని సభల్లో మీటింగులు అధిగమించి ఓటింగులు అధిగమించి రాష్ట్రాలతో అంగీకారం తెప్పించి జీఎస్టీకి ఆమోదముద్ర వేయించుకున్నారు. జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా జీఎస్టీ అమల్లో కూడా వచ్చేస్తోంది. ఇంతవరకు బాగానే ఉంది. మరి ఈ జీఎస్టీతో సామాన్యుడికి లాభమా నష్టమా? జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా జీఎస్టీ. ఇక అన్ని పనులు ఒకే గొడుగు కిందకి. దేశవ్యాప్తంగా అన్ని చోట్ల ఒకటే ధర. 150 దేశాలలో అమల్లో ఉన్న జీఎస్టీ. జీఎస్టీ సామాన్యుడికి వరమా భారమా? దేశవ్యాప్తంగా ఒకే రకమైన పన్ను వసూలు చేయాలన్న ప్రతిపాదనలోంచి పుట్టుకొచ్చిన అంశమే జీఎస్టీ. జీఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. తెలుగులో చెప్పాలంటే వస్తు సేవల పన్ను. 15 ఏళ్లకు పైగానే ఈ విధమైన పన్నుల విధానం అమల్లోకి రావటానికి ప్రయత్నిస్తోంది. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం దాన్ని అమల్లోకి తెచ్చింది. దేశంలో పన్నుపై పన్ను వేసే పద్ధతిని నిర్మూలించడానికి తెరపైకి తీసుకొచ్చిన జీఎస్టీ ప్రస్తుతం 150కి పైగా దేశాల్లో అమల్లో ఉంది. ఇప్పటి వరకు ఉన్న పన్ను విధానంలో ఒక వస్తువు వినియోగదారుణ్ణి చేరాలంటే ముడి సరుకు నుంచి తయారీ, హోల్సేల్, రిటైల్ ఇలా అన్ని దశలు దాటుకుంటూ రావాలి. ఇక సేవల విషయంలో కూడా ఇలాగే 2-3 స్థాయిలు ఉంటాయి. ఇలా ఈ ప్రతి ఒక్క దశలోనూ కొంత విలువ పెరుగుతుంది. ఇలా పెరిగిన ప్రతిసారి దాని మీద పన్ను పడుతుంది. అంటే అన్ని దశల్లోనూ పన్ను కట్టాల్సి ఉంటుంది. మొదటి దశలో చెల్లించిన పన్ను మీద ఆ తర్వాత దశలో పన్ను పడుతుంది. ఇలా అన్ని దశలు దాటే వరకు పన్ను మీద కూడా పన్ను పడుతుంది. కానీ జీఎస్టీ అమలైతే ఇన్ని స్థాయిల్లో పన్నులన్నీ రద్దై ఒకే ఒక్క పన్ను పడుతుంది. అంటే ఇప్పటి వరకు ఉన్న సెంట్రల్ ఎక్సైజ్, రాష్ట్రాల వ్యాట్లు, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, ఎంట్రీ ట్యాక్స్, ఆక్ట్రాయ్ ఇలా రకరకాల పన్నుల స్థానంలో జీఎస్టీ ఒక్కటే ఉంటుంది. ఇక జీఎస్టీ కూడా అన్ని వస్తువుల మీద ఒకేలా ఉండదు. వస్తువులు, అవసరాలు, వినియోగం, వాటి లభ్యత, తయారీ, దిగుమతి తదితర అంశాలను బేస్ చేసుకుని జీఎస్టీని 4 విభాగాలుగా చేశారు. జీఎస్టీలో 5%, 12%, 18%, 28% ఇలా 4 స్లాబులుంటాయి. మొత్తంగా పళ్లు, ఆహార పదార్థాలు, కూరగాయలు వంటి వాటిని జీఎస్టీ నుంచి మినహాయించారు. ఇందులో 5% స్లాబ్లోకి వంట నూనెలు, మసాలా దినుసులు వంటి నిత్యావసరాలు వస్తాయి. ఇక 12% స్లాబ్లోకి కంప్యూటర్లు, ప్రాసెస్డ్ ఆహార పదార్థాలు, ఎలక్ట్రానిక్స్ వంటివి వస్తాయి. ఇక 18% స్లాబ్లోకి సబ్బులు, నూనెలు, షేవింగ్ సామాన్లు, ఇతర కాస్మెటిక్స్ వంటివి వస్తాయి. ఇక అన్నింటికన్నా ఎక్కువ స్లాబ్ అయిన 28% కిందకి లగ్జరీ వస్తువులైన పొగాకు ఉత్పత్తుల వంటి విలాస వస్తువులు, ఇతర విలాస సేవలు వస్తాయి. మొత్తంగా దేశవ్యాప్తంగా 1200 వస్తువులు, 500 సేవలను ఈ జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చారు. జీఎస్టీ అమలుతో జూలై 1 నుంచి ఆహార ధాన్యాల ధరలు తగ్గనున్నాయి. వీటితో పాటు చక్కెర, టీ పొడి, కాఫీ పొడి, వంట నూనెల ధరలు తగ్గుతాయి. ఇప్పటి వరకు వీటిపై దేశవ్యాప్తంగా 5% పన్ను ఉంటోంది. సౌందర్య నూనెలు, సబ్బులు, టూత్ పేస్టులపై ప్రస్తుతం ఉన్న 24% పన్ను 18%కి తగ్గబోతోంది. ఈ మేరకు వాటి ధరలు తగ్గనున్నాయి. రైళ్లలో ఏసీ ప్రయాణాలు, సినిమా టికెట్ల రేట్లు తగ్గనున్నాయి. ఏసీలు, రిఫ్రిజిరేటర్లు వంటి వాటిపై ఉన్న 29% పన్నులు 28%కి తగ్గించడంతో వాటి ధరలు తగ్గబోతున్నాయి. ఇక సామాన్యుడి కలల కార్ల ధరల్లో భారీ తేడాలు రాబోతున్నాయి. సామాన్య మధ్యతరగతి వాళ్లు కొనుగోలు చేసే కార్ల ధరలు స్వల్పంగా పెరగబోతున్నాయి. ఇక లగ్జరీ కార్లకు ఇప్పటి వరకు ఉన్న 55% పన్నులు భారీగా తగ్గనున్నాయి. అన్ని వస్తువుల్ని, సేవల్ని ఈ 4 స్లాబ్ల పరిధిలోకి తెచ్చిన జీఎస్టీ కౌన్సిల్ ఒక్క బంగారానికి మాత్రం కొత్తగా ఓ స్లాబును చేర్చింది. దీని ప్రకారం బంగారంపై పన్నును 3%గా నిర్ణయించింది. ఇప్పటివరకు బంగారంపై పన్నును ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా వసూలు చేస్తున్నారు. అందుకే బంగారం రేటు ఒక్కో రాష్ట్ర మార్కెట్లో ఒక్కోలా ఉంటూ వచ్చింది. కానీ ఇప్పుడు జీఎస్టీతో ఈ పరిస్థితి మారబోతోంది. ఇప్పటివరకు సగటున 2% వరకు ఉన్న ఈ పన్నులు ఇప్పుడు 3%కి పెరగటం అన్నది కాస్త ఇబ్బందికరమైన అంశమే అయినా ఇది బంగారం డిమాండ్ను తగ్గించబోతోందని అంటున్నాయి బులియన్ వర్గాలు. జీఎస్టీ అమలైనా పాత రేటుకి కొత్త రేటుకి పెద్ద తేడా ఏమీ ఉండబోదంటున్నారు.
జీఎస్టీ జాబితాలో ఉన్న వస్తువులన్నీ దేశవ్యాప్తంగా ఒకే ధరకు లభ్యమవుతాయి. అంటే ఉదాహరణకు ఒక కంపెనీ ఉత్పత్తి చేసే ఓ సబ్బు ఇప్పటివరకు స్థానిక పన్నుల కారణంగా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ధరలో ఉండేది. కానీ ఇప్పుడు జీఎస్టీ వల్ల ఆ సబ్బు ధర అన్ని రాష్ట్రాలలోనూ ఒకేలా ఉంటుంది. పన్నుల భారం తగ్గుతుంది కాబట్టి వర్తకులు, వ్యాపారస్తుల ఎగవేతలు తక్కువగా ఉంటాయన్నది ప్రభుత్వ అభిప్రాయం. మరోపక్క పన్నుల వసూలు కూడా సులువుగా, పారదర్శకంగా మారుతుంది. ఇక కస్టమర్లు కూడా ఒకే ట్యాక్స్ చెల్లించడం వల్ల వారికి కూడా అవగాహన పెరుగుతుందన్నారు. ప్రాథమికంగా ఏకపన్ను విధానం వల్ల రాష్ట్రాలకు నష్టం వాటిల్లినా కేంద్రానికి మాత్రం భారీగా ఆదాయం వస్తుంది. జీఎస్టీతో ప్రత్యక్ష వ్యయాలు, మూలధన ఉత్పాదితాల వ్యయాలు తగ్గి జీడీపీ 2 నుంచి 2.5% వరకు వృద్ధి చెందుతుందని, దేశీయ ఎగుమతుల్లో కూడా 10 నుంచి 14% పెరుగుదల ఉంటుందని అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఇప్పటివరకు జీఎస్టీ మీద రాష్ట్రాలకు ఎన్నో అనుమానాలు ఉన్నాయి. అయితే వాటన్నింటినీ కేంద్ర ప్రభుత్వం ఏదో ఒకటి చెప్పి మభ్యపెడుతూ వస్తోందన్న విమర్శలు ఉన్నాయి. అసలు జీఎస్టీ అమలైతే తలెత్తే ఇబ్బందులు ఇప్పుడే చెప్పలేమంటున్నారు కొందరు ఆర్థిక నిపుణులు. ఇప్పటికీ జీఎస్టీ స్లాబుల మీద విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. కొన్ని వస్తువుల స్లాబులు మార్చాలన్న డిమాండ్లు వస్తున్నాయి. బంగారానికి 2% స్లాబ్ ఉంచాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. చాలా వర్గాలు, సేవల నుంచి చాలా అంశాలు వినిపిస్తున్నాయి. వాటన్నింటినీ జూన్ 11న జరగబోయే సమావేశంలో జీఎస్టీ చర్చించబోతోంది. వెల్కమ్ బ్యాక్. జీఎస్టీ బిల్లొస్తే రాష్ట్రాల ఆదాయానికి గండి పడుతుందా? అందుకే చాలా రాష్ట్రాలు ఇప్పటికీ ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయా? ఈ ఏకీకృత పన్నుల విధానంతో రాష్ట్రాల ఆర్థిక స్వేచ్ఛ పూర్తిగా హరించుకుపోతుందని, రాష్ట్రాల ఆదాయం తగ్గిపోతుంది అన్న విమర్శలు నిజమెంత? ఏకీకృత బిల్లును అమల్లోకి తీసుకొస్తే ప్రతికూల ప్రభావం పడే రాష్ట్రాలేంటి? లాభాల బాట పట్టే రాష్ట్రాలేంటి? 2 తెలుగు రాష్ట్రాలపై ఈ జీఎస్టీ ప్రభావం ఎలా ఉండబోతోంది? జీఎస్టీ అమలైతే రాష్ట్రాలకు నష్టమా, లాభమా అన్న అంశంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పటివరకు తమ రాష్ట్రాలలో ఉత్పాదక రంగాల నుంచి భారీగా పన్నులు వసూలు చేస్తున్న రాష్ట్రాలకు ఆ ఆదాయం దూరమవుతుంది. అయితే ఈ మేరకు రాష్ట్రాలకు ఆ ఆదాయం భర్తీ చేస్తామని కేంద్రం చెబుతున్నా అది 5 ఏళ్ల వరకు మాత్రమే అని మెలికపెట్టింది. జీఎస్టీ అమలయ్యే తొలి 2 ఏళ్లలో రాష్ట్రాలు తమకు నష్టం వస్తుందని భావించినప్పుడు ఆ నష్టాన్ని పూడ్చుకునేందుకు సరుకుల ఉత్పత్తి స్థానంలో జీఎస్టీకి అదనంగా 1% పన్ను విధించుకునే అవకాశం ఉంటుంది. జీఎస్టీ అమలుతో రాష్ట్రాలకు వాటిల్లే నష్టాలకు మొదటి 3 ఏళ్లు 100% నష్టపరిహారానికి వీలుంటుంది. 4వ ఏడాది 75%, 5వ ఏడాది 50% నష్టపరిహారాన్ని కేంద్రం చెల్లిస్తుంది. ఇలా 5 ఏళ్ల వరకు మాత్రమే కేంద్రం సాయం చేస్తుంది. మరి ఆ తర్వాత కూడా నష్టాలొస్తే ఏం చేస్తారన్నది ఇంకా అనుమానమే. అంతేకాదు, జీఎస్టీతో రాష్ట్రాలకు ఇప్పటివరకు వస్తున్న వ్యాట్ ఆదాయం దూరమైపోతుంది. ఆ ఆదాయం జీఎస్టీతో వెళ్లిపోతుంది కాబట్టి నిధుల కోసం రాష్ట్రాలన్నీ కేంద్రం ముందు చెయ్యి చాచాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ఫెడరల్ స్ఫూర్తికి పూర్తి విరుద్ధం. అయితే మరి ఫెడరల్ స్ఫూర్తి బాగా డ్యామేజ్ అవుతుంది. ఏదో ఊరికే అప్పటికి రాష్ట్రాలు చాలా ఫైట్ చేసి పెట్రోలియం ప్రోడక్ట్స్ పైన లేకుంటే ఆల్కహాల్ ప్రోడక్ట్స్ పైన వాళ్ళ పెత్తనం చలాయించుకోవాలని చెప్పి జీఎస్టీ పరిధి నుంచి లేకుండా చేసుకున్నారు. అలాగే రియల్ ఎస్టేట్ కూడా జీఎస్టీ పరిధి నుంచి లేకుండా పోయింది. కానీ మిగతా ఐటమ్స్ అన్నిటిపైన కూడా ఇక్కడ సేల్స్ ట్యాక్స్ లేదు, వ్యాట్ లేదు, ఆక్ట్రాయ్ లేదు, ఎక్స్పెండిచర్ ట్యాక్స్ లేదు, లేకుంటే ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ లేదు. ఇవన్నీ కలపడం వల్ల దాదాపు 60 to 70% రాష్ట్రాలకి భుజాలు చేతులు వేచినట్టే అయిపోయింది. అందులో డౌట్ లేదు. ఫెడరల్ స్ఫూర్తి బాగా దెబ్బతినే అవకాశం ఉంది. ఇప్పటివరకు కేంద్ర పన్నుల ఆదాయం, రాష్ట్రాల పన్నుల ఆదాయం, స్థానిక పన్నులు ఉండేవి. కానీ జీఎస్టీతో ఈ విధానం మారిపోయి రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాలకు భారీగా గండిపడుతుంది. అంతేకాదు, వరదలు, భూకంపాలు వంటి జాతీయ విపత్తులు సంభవించినప్పుడు సకాలంలో రాష్ట్రాలు అదనపు నిధులు సమకూర్చుకోవటం కష్టమవుతుంది. ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రాలకుండే పన్ను రాయితీల్లో మార్పులు వచ్చి వాటి ఆదాయం తగ్గుతుంది. ఆ మేరకు ఆయా రాష్ట్రాలకు మరిన్ని నిధులు కేటాయించాల్సి ఉంటుంది. మొత్తంగా చూస్తే జీఎస్టీ కొన్ని రాష్ట్రాల పాలిట గుదిబండగా మారే ప్రమాదం లేకపోలేదు. జీఎస్టీతో ఒక్క తెలంగాణ రాష్ట్రానికే ఏటా 7,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నట్టు అంచనా. ఇక రాజధాని, ఆదాయం రెండూ లేని ఏపీకి కూడా జీఎస్టీ మరింత భారం కాక తప్పదన్నది ఆర్థిక నిపుణుల అంచనా.
నిజానికి కేంద్ర ప్రభుత్వం బలవంతంగా జీఎస్టీని అమలు చేసుకుంటూ వెళ్లిపోతోంది తప్ప రాష్ట్రాల వాదనల్ని వినిపించుకోవటం లేదన్న విమర్శలు ఉన్నాయి. జీఎస్టీ అమల్లోకి రావటం వల్ల రాష్ట్రాలు తమ ఆర్థిక స్వాతంత్ర్యం కోల్పోయి నిధుల కోసం కేంద్రం ముందు దేహి అనాల్సిన దుస్థితి తప్పదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. జీఎస్టీ వల్ల రాష్ట్రాలు తమ ఆర్థిక అవసరాలకు అనుగుణంగా పన్నుల్లో మార్పులు చేసుకునే అవకాశం కోల్పోతాయి. స్థానిక ఉత్పత్తులైనా పక్క రాష్ట్రాల్లో ఉత్పత్తులైనా వాటి మీద పన్నులేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండదు. నిజానికి కేంద్రం ఒత్తిళ్లతో రాష్ట్రాలు ముందు తలొగ్గినా ఇప్పుడిప్పుడే పునరాలోచనలో పడుతున్నాయి. ఒక్క జీఎస్టీ వల్ల రాష్ట్రాల పరిధిలో ఉన్న 12 రకాల పన్నులు రద్దయిపోయి జీఎస్టీలో విలీనం కానున్నాయి. అంటే వీటి మీద వచ్చే ఆదాయాన్ని రాష్ట్రాలు జూలై 1 నుంచి వదులుకోవాల్సిందే. ఇవాళ పన్నులన్నీ దేశమంతా ఒకటే ఉండాలి అనే అంశం వల్ల పన్నుల్లో సింప్లిఫికేషన్ వస్తే రావచ్చు, కానీ ఆ రాష్ట్రాలు తమ స్వయం ప్రతిపత్తిని కోల్పోతాయి. తాము ఆదాయాన్ని ఏ రూపంలో సంపాదించుకోవాలనేది ఆ రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ లక్ష్యం. అది ఆ రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ లక్ష్యం ఎప్పుడైతే పోతుందో ఆటోమేటిక్గా రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి తీయాలి. ఎరువులపైన 12% జీఎస్టీ పన్ను వేస్తుంది. వ్యవసాయ ప్రధానమైన రాష్ట్రంలో ఎరువులపైన 12% పన్ను వేయడం మా రైతుల మీద భారమని ఒక రాష్ట్రం అనుకుంటే తొలగించే అవకాశం లేదు. ఎందుకంటే దేశమంతా పన్ను ఉంటుంది కనుక ఇక్కడ కూడా పన్ను ఉంటుంది. సినిమాలపైన ఒక పన్ను లేదా ఎఫ్ఎంసీజీ గూడ్స్ పైన ఒక పన్ను ఆయా రాష్ట్రం నిర్ణయించుకోవాలి. మా రాష్ట్రంలో ఏ కన్సంప్షన్, ఏ వినిమయాన్ని ప్రోత్సహించాలి, ఏ వినిమయాన్ని నిరుత్సాహపరచాలి. ప్రోత్సహించాలనుకునే వినిమయం పైన పన్ను తక్కువేయాలి, నిరుత్సాహపరచాలనే వినిమయం పైన ఎక్కువేయాలి. ఈ స్వయం ప్రతిపత్తి పోవడం ఖచ్చితంగా ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం. రాష్ట్రాలకు ఉండే అధికారాలే చాలా తక్కువ, లెజిస్లేటివ్ పవర్స్ ఇన్ టాక్సేషన్ చాలా తక్కువ. అందులో జీఎస్టీ వల్ల ఉన్న అధికారం కూడా పోతుంది. నిజానికి రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చే ప్రధానమైన ఆదాయ వనరుల్లో వాణిజ్య పన్నులు ఒకటి. కానీ జీఎస్టీతో వీటికి కూడా గండిపడుతుంది. ప్రస్తుతానికి రాష్ట్రాల్లో జరిగే వ్యాపారాల్లో 1.5 కోటి టర్నోవర్ ఉన్న వ్యాపారాల నుంచి మాత్రమే రాష్ట్రాలు పన్నులు వసూలు చేసే అధికారముంది. టర్నోవర్ అంతకు మించితే జీఎస్టీ పరిధిలోకి వెళ్లాల్సిందే. ఇప్పటివరకు ఈ వ్యాపారాల మీద 2 తెలుగు రాష్ట్రాలకు చెరో 30,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది. కానీ ఇప్పుడు ఈ పన్నులన్నీ కేంద్రం పరిధిలోకి వెళ్లిపోతాయి. అప్పుడు కేంద్రం ఎంతిస్తే అంతే తీసుకోవాల్సిన దుస్థితి తలెత్తుతుంది. నిజానికి ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల్లో చాలా అన్యాయం జరుగుతోంది. ఇకపై దాని ప్రభావం మరింతగా పెరుగుతుందన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పటివరకు రాష్ట్రాలు కేంద్రం నుంచి తమకు వచ్చే పన్నుల వాటాతో పాటు రాష్ట్రాలు విధించే పన్నుల ఆదాయాన్ని బట్టి తమ బడ్జెట్లు నిర్ధారించుకునేవి. కానీ జీఎస్టీ వల్ల రాష్ట్రాలకు వచ్చే ఆదాయం గణనీయంగా తగ్గుతుంది. ఇది ఆ రాష్ట్రాల బడ్జెట్లతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల మీద ప్రతికూలంగా ఉంటుంది. అప్పుడు సంక్షేమ పథకాలకు కూడా కేంద్రం డబ్బులిచ్చే వరకు నిధులు రాష్ట్రాల దగ్గర ఉండే పరిస్థితి ఉండదు. కొన్ని రాష్ట్రాలలో ఒక్కో రకమైన ఉత్పత్తుల మీద పన్నులు ఎక్కువ ఉంటాయి. కానీ అవే ఉత్పత్తులు వేరే రాష్ట్రంలో తక్కువ పన్నులతో చవకగా దొరుకుతాయి. ఇది ఆయా రాష్ట్రాల ఆర్థిక వాణిజ్య విధానాలపై ఆధారపడి ఉంటుంది. కానీ ఇప్పుడు రాష్ట్రాలు తమకు నచ్చినట్టు పన్నులు వేసుకునే వెసులుబాటు ఉండదు. అదే టైంలో తమ రాష్ట్రంలో పరిశ్రమలను ప్రోత్సహించే అవకాశమూ ఉండదు. ఇది కొత్తగా అడుగులేస్తున్న ఏపీ లాంటి రాష్ట్రాలకు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. జీఎస్టీ విధానానికి 2 తెలుగు రాష్ట్రాలు అంగీకరించినా కొన్ని సవరణలపై మాత్రం కేంద్రానికి నివేదికలిస్తూనే ఉన్నాయి. ఎరువులు, ట్రాక్టర్ల మీద పన్నును 5 నుంచి 12% పెరగటం తెలుగు రాష్ట్రాలలో రైతులకు ఇబ్బంది కలిగించే అంశమే. ఇక సినిమాల మీద విధించే పన్నును ఏకంగా 28%గా ఫిక్స్ చేయటం పైన తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. దక్షిణాది సినీ రంగం దీని మీద ఆగ్రహంగా ఉంది. సినీ నటుడు కమల్ హాసన్ సినీ రంగంపై జీఎస్టీ స్లాబ్ మార్చకపోతే తాను పరిశ్రమ నుంచి వైదొలుగుతానని హెచ్చరించారు. ఈ అంశంపై కమల్ హాసన్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మధ్య పెద్ద ట్వీట్ల యుద్ధమే జరిగింది. మొత్తం మీద జీఎస్టీతో రాష్ట్రాల మీద ఎలాంటి ప్రభావం పడుతుంది అన్నది పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే కానీ తెలియదు. ఇంకా చెప్పాలంటే కేంద్రం ఏ రాష్ట్రానికి ఎంత మేర పన్నుల వాటా ఇస్తుంది అన్నది కూడా చెప్పలేని పరిస్థితి. కొన్ని రాష్ట్రాలలో ఆదాయం ఎక్కువగా ఉన్నా జనాభా తక్కువగా ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో జనాభా ఎక్కువ, ఆదాయం తక్కువగా ఉంటుంది. మరి ఇలాంటి విషయాలలో కేంద్రం సమన్యాయం పాటించకపోతే రాష్ట్రాల పరిస్థితి అధోగతే. జీఎస్టీతో కేంద్రానికి భారీగా ఆదాయం వస్తుందని ఆర్థిక విశ్లేషకులు చెప్తున్నారంటే దాని అర్థం ప్రజల మీద భారీ పన్ను బాదుడు ఉంటుందని. జీఎస్టీతో రాష్ట్రాలకు ఆర్థిక ఇబ్బందులు తప్పవు అన్నా సరే ఈ కొత్త పన్ను ప్రభావం సామాన్యుడి మీద ఎలా ఉండబోతోంది? ఇక ముందు ముందు జీఎస్టీతో మరింత భారమయ్యే వస్తువులేంటి? అసలు జీఎస్టీ ప్రపంచవ్యాప్తంగా సక్సెస్ అయిందా? ఈ పన్నుతో సామాన్యుడు వెన్ను విరగనుందా? జీఎస్టీ చూడటానికి మాత్రం ఒకే పన్ను విధానం, సరళీకృత పన్ను విధానంలా కనిపించవచ్చు. కానీ తరచి చూస్తే ఇందులో పళ్ళూడేది ఎవరికో అర్థమవుతుంది.
మన దేశంలో వస్తువులకు కానీ సేవలకు కానీ ఎన్ని స్థాయిల్లో పన్నులేసినా ఒకేసారి జీఎస్టీ పేరుతో మహాపన్ను వేసినా దాన్ని అంతిమంగా భరించాల్సింది వినియోగదారుడే. ఒక ఉత్పత్తికి 4 స్థాయిల్లో పన్నులు పడి 100 రూపాయలకి అందుబాటులోకొచ్చినా ఒకే పన్ను వేసి దాన్ని 150 రూపాయలకమ్మినా చెప్పినంత రేటు ఇచ్చి కొనుక్కోవాల్సింది మాత్రం వినియోగదారుడే. ఇప్పటివరకు జీఎస్టీ పరిధిలోకి రాని వస్తువుల్ని ఇప్పుడు కొత్తగా ఈ పరిధిలోకి తీసుకొచ్చారు. ఇక ఒక స్లాబ్లో ఉన్న వస్తువుల్ని మరో స్లాబ్లోకి లాగేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే జీఎస్టీతో చాలా రకాల వస్తువులపై అదనపు భారం పడటం ఖాయం. తరచి చూస్తే ఇందులో మాయాజాలం మనకర్థమవుతుంది. ఉదాహరణకు సిల్క్, జనపనార వస్త్రాల్ని జీఎస్టీ నుంచి మినహాయించగా కాటన్ వంటి ఇతర దుస్తులపై 5% పన్నేశారు. వీటిలో చేతితో నేసిన దారాలు, వాటి పోగులు మాత్రం 18% స్లాబులోకి రానున్నాయి. ఇలా ఒక్క అంశంలోనే ఇన్ని మెలికలు పెట్టారు. కానీ వినియోగదారుడికి మాత్రం ఇవేమీ తెలియవు. బట్టల మీద ఎంత శాతం పన్నేస్తారన్నది వారికి అందుబాటులో లేని సమాచారం. అంటే ఇక మీదట మహిళలు నూలు చీరలు కొనుక్కోవాలన్నా 5% ఎక్కువ పన్ను కట్టాల్సిందే. ఇక మగాళ్లు రెడీమేడ్ కొనుక్కున్నా లేదని క్లాత్ ఈ జీఎస్టీ భారం మీరు మొయ్యాల్సిందే. ఎందుకంటే చేనేత ఉత్పత్తుల్ని జీఎస్టీ నుంచి మినహాయించామన్న కేంద్రం మాటల్లో చాలా అంతరార్థాలున్నాయి. ఎందుకంటే ఆ చేనేత కార్మికులు కొనుక్కునే నూలు దారం, అద్దకానికి వాడే కెమికల్స్, ఫైబర్లు అన్నింటి మీద ఆల్రెడీ 5% పన్ను వేసేసి ఉంటుంది. అంటే మరి ఈ లెక్కన ఆ పన్నులు కట్టి కొనుక్కునే ముడి సరుకులతో తయారయ్యే చేనేత వస్త్రాలపై పన్ను లేనట్టా ఉన్నట్టా? మొత్తంగా ఇది దేశవ్యాప్తంగా ఉన్న వస్త్ర పరిశ్రమ మీద ప్రతికూల ప్రభావం చూపుతుంది. చూసుకునేటట్లయితే ఒకటి మాత్రం స్పష్టంగా కనపడుతుంది. ఈరోజు ప్రపంచంలో జీఎస్టీ ఉన్న దేశాలను మనం తీసుకున్న అన్ని దేశాల్లో జీఎస్టీ స్థాయి ఎంత శాతంగా జీఎస్టీ ఉంది అనేది చూసుకునేటట్లయితే అన్నిటికంటే అత్యధికంగా భారతదేశంలోనే సుమారు 27-28% ఎక్కడా లేదు ఇంత స్థాయిలో. పై స్లాబ్ అది, కాకపోతే వేరే 4 స్లాబులుగా చేశారు దీన్ని. 5% అవుతుంది, 12 అవుతుంది, ఇట్లా దానిలో 28% అనేది చాలా పెద్ద స్థాయి అనేది మనం గమనించాలి. కాబట్టి పన్ను భారం మాత్రం చాలా ఎక్కువగానే ఉంది. గతంలోకి ఇప్పటికీ పన్నులు తగ్గుతాయని మాత్రం పెద్దగా ఆశించలేము. కాకపోతే ఏంటంటే సెస్సులు లాంటివి చాలా మాత్రం రద్దు చేశారు. అంటే జీఎస్టీ తేవటం అది సరళమైనటువంటి పన్ను విధానంగా ఉంచాల్సిన అవసరం దృష్ట్యా రకరకాల సెస్సులు ఉండేవి గతంలో. పన్నులతో పాటు కేంద్రం విధించే, రాష్ట్రం విధించే పన్నులతో పాటు 1,00,000 సెస్సులు లాంటివి ఉండే. అంటే ఎడ్యుకేషన్ సెస్, ఇంకోటి రకరకాల సెస్సులు. ఇదొక్కటే కాదు, ఆడవాళ్లు కట్టుకునే చీరలు కూడా జీఎస్టీతో భారం కానున్నాయి. ఇన్నాళ్లు చీరలకు పెట్టే ధరల కన్నా ఇకపై 5% ఎక్కువ ధర పెట్టుకోవాల్సిందే. ఇది జీఎస్టీతో మోడీ దేశంలో ఉన్న ఆడపడుచులకు ఇచ్చిన కానుక. 1000 లోపు రెడీమేడ్ బట్టలు కొంటే 5% పన్ను పడుతుంది. అదే 1000 దాటితే జీఎస్టీ 12% పడుతుంది. అంటే ఒక జీన్స్ ధర 990 రూపాయలైతే దాని మీద 50 రూపాయల ట్యాక్స్ పడుతుంది. అదే జీన్స్ ధర 1000 రూపాయలైతే ట్యాక్స్ 120 రూపాయలు పడుతుంది. అంటే కేవలం 10 రూపాయల రేటు మారితే ఏకంగా 70 రూపాయల ట్యాక్స్ పెరుగుతుంది. ఇదే లెక్క బట్టలకే కాదు, కాలికేసుకునే చెప్పులకు ఉంది. 500 రూపాయల్లోపు రేటున్న చెప్పులకు 5%, అది దాటితే 12% జీఎస్టీ వర్తిస్తుంది. ఇలా ఒకటే పన్ను అని చెబుతూనే ఒక్కో రేటుకి ఒక్కో పన్ను విధించడం సామాన్యుల్లో తీవ్ర భయాందోళన కలిగిస్తోంది. ఇలా చెప్పుకుంటూ పోతే కేంద్రం చెప్పిన 1200 వస్తువుల్లో సగం వస్తువుల ధరలు ముందు ముందు పెరగబోతున్నాయి. ఇక సేవలు కూడా ఇదే రీతిలో ప్రియం కానున్నాయి. ఇక వీకెండ్స్ లో రెస్టారెంట్లకు వెళ్తే ఇకపై బిల్లులు పెరగనున్నాయి. హోటల్ రంగంలో ఇన్నాళ్లు ఏసీ సేవలకు 14%గా ఉన్న ట్యాక్స్ ను 18%, నాన్ ఏసీల్లో 12% జీఎస్టీ. అల్టిమేట్ గా ఈ భారం పడేది వినియోగదారుడి మీదే. ఇక హోటళ్లే కాదు, జీఎస్టీతో సేవా భారాలు కూడా పెరగనున్నాయి. ఇప్పటి వరకు ఇన్సూరెన్స్ వంటి సేవలకు 15% ఉన్న పన్ను 18% అయింది. దీంతో ఇన్సూరెన్స్ ప్రీమియంలు మరింత ప్రియం కానున్నాయి. మొత్తంగా ఇప్పటికైతే జీఎస్టీ వల్ల ఇబ్బందులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. రేట్లు తగ్గే వస్తువుల సంఖ్య కొద్దిగా ఉంది. పైగా అది నిత్యావసరాల్లో లేదు. ఆటోమొబైల్ రంగంలో లగ్జరీ కార్ల ధరలు భారీగా తగ్గనున్నాయి. కానీ సామాన్యుడు కొనుక్కునే కార్ల ధరలు మాత్రం పెరుగుతున్నాయి. అంటే ఈ జీఎస్టీతో కేంద్రం ఎవరికి న్యాయం చేసినట్టు? ఇంకా చెప్పాలంటే ప్రస్తుతం 150 దేశాలలో జీఎస్టీ అమల్లో ఉంది. కానీ చాలా దేశాల్లో ఇది ఫెయిల్ అయిందన్న విమర్శలు ఉన్నాయి. మలేషియాలో జీఎస్టీ అమలు చేశాక ద్రవ్యోల్బణం పెరిగి ఆ దేశం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. ఇక ఈ పన్నుతో రాష్ట్రాల అధికారాలకు గండిపడుతుందన్న భయంతో అమెరికా ఏకంగా జీఎస్టీనే దూరంగా పెట్టింది. అమెరికాలో కేంద్రానికి ఎన్ని అధికారాలు ఉంటాయో రాష్ట్రాలకు కూడా అదే స్థాయిలో అధికారాలుంటాయి. మొత్తంగా జీఎస్టీ అమలుపై చాలా ఉంది. ఇక మన దేశానికి వస్తే సామాన్యుడి మీద పన్నుల భారం అల్టిమేట్ గా పెరగనుంది.